ఇక ఉద్యోగులు, పాలకుల మధ్య సమన్వయం అవసరం. జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి గత పాలకులు తెచ్చారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులను పక్కదారి పట్టించారు. ఏపీ జేఏసీ అమరావతి మహాసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ఇక రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉద్యోగులు, పాలకుల మధ్య సమన్వయం అవసరమని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభ విజయవాడలోనే తుమ్మలపల్లి క్షేత్రస్థాయిలో గురువారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇచ్చేశారు. తొలుత విజయవాడలోనే లెనిన్ సెంటర్ నుంచి ఉద్యోగులంతా భారీ ర్యాలీగా మహాసభ జరిగే తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకున్నారు. నిరంతరం నిర్వహించిన సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఉద్యోగులు, పాలకులు వేరు కాదని, ఏ సమస్యనైనా పరస్పరం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న 26,000 కోట్లను పక్కదారి పట్టించిందని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటు, వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్లు సైతం బకాయి పెట్టి వెళ్ళిపోయారు. ఉద్యోగులకు నెలవారీ జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరుస్తూ అభివృద్ధికి అనునిత్యం కూటమి ప్రభుత్వం సమన్వయంతో కృషి చేస్తుంది అని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఉద్యోగుల్లో 60% ఉన్న మహిళలకు ప్రయోజనం కల్పించేలా చైల్డ్ కేర్ లీవ్కు వయోపరిమితి నిబంధనను సడలించామన్నారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర ఉద్యోగులదేనన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని తెలిపారు. ఇక జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైకాపా పాలనలో ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి జరుగుతుందన్నారు. ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో భాగంగా 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి ఐఆర్ ప్రకటించాలని కోరారు.